నేను తీసుకుంటా, మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకార్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటూ రావాలి. మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొక్కుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుని జాతులు. ఆకలి మీద వస్తే బుక్కలు పువ్వ పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము. మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించింది. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాఖాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమెట్టయిందని ఎక్కడికి అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వస్తాయా? 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము. 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలైన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్లో చేస్తామంటలేం, మేము ఉత్తరప్రదేశ్లో చేస్తామంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అంచివేస్తామని, ఇది నిప్పు రబోయి రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశం నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతనే చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కూడబెడతాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకెక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక
నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్లే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగాడు. మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన దక్కలేదు. ఎట్లా అన్నా, ఈ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నాడు. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నారా? సరే విననప్పుడు మన బలమేందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. కాదు నరేంద్ర మోడీ గారు వినండి. ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, అయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, గుర్ర వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి. మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. అయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమైన చూపిద్దాం. సమక్షంలో భారతీయ జనతా పార్టీ జారీ చేస్తున్నా. మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూడాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే. గ్రామాలలో మా బలైన వర్గాల సోదరులారా, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్టాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాలలో బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. ఇవాళ మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎట్లా మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్లు మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకుందాం. సోదరులారా, బలహీనం అనుకోకు. మేము గౌరవంగా ఉన్నాం, మీ గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలనో మా సోదరులందరికీ తెలుసు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం, మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది మా బహుజనులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతూ అంతరిక్షానికి చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఆ ఊరు మాత్రం కనీసం రోడ్డు మార్గం లేక తల్లడిల్లుతుంది. రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు చెప్పుకుంటున్నా కనీస సౌకర్యాలకు చేరుకునేందుకు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు. చుట్టూ నీరు మధ్యలో అద్భుత ద్వీపంలో ఉంటుంది ఆ ఊరు. అయితే ఆ ఊరికి రోడ్డు మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. రోడ్డు కావాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఈ ఆందోళనలన్నీ అరణ్య రోదనగానే మారుతున్నాయి. ప్రభుత్వ విధాన లోపం ఓవైపు, అటవీ శాఖ ద్వారా ఏర్పడుతున్న నిబంధనల ప్రతిబంధకాలు మరోవైపు రోడ్ల నిర్మాణానికి శాపంగా మారుతుంది. సిక్కోలులోని ఏకైక లంక గ్రామం పూడిలంకపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చుట్టూ నీరు, పక్కనే చిత్తడి నేలలు, మరోవైపు ఎత్తైన కొండలు, నిరంతరం కెరటాల సవ్వడలు, తెరలు తెరలుగా వీచే చిరుగాలులు. వీటి మధ్య ఓ అద్భుత ద్వీపంలా కనిపిస్తుంది ఆ గ్రామం. ప్రకృతిలో మమైకమైనట్లుగా ఉండే ఆ గ్రామ ప్రజలకు మాత్రం దినదిన గండం, నూరెళ్ల ఆయుష్లా ఉంటాయి. దశాబ్దాలుగా రోడ్డు మార్గం లేక పడవ ప్రయాణాన్ని నమ్ముకుంటున్నారు పూడిలంక ప్రజలు. ఆ గ్రామానికి ఎటువైపు చూసినా నీరే. నది మధ్యలో ద్వీపం మాదిరిలా ఉంటుందా ఊరు. నిత్యావసరాలు, వైద్యం, విద్య, అవసరం ఏదైనా సరే నిత్యం నీటిలోనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది అంటున్నారు. జీవిత పోరాటంలో భాగంగా బ్రతుకు జీవనం కోసం నిత్యం పడవతోనే యుద్ధం చేస్తాము అంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదు అంటూ అవస్థలు పడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామస్తుల యొక్క దీనగాథపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో వరదలొస్తే మొట్టమొదట ఉలిక్కిపడే గ్రామం పూడిలంక. వజ్రపు కొత్తూరు మండలంలో ఉండే పూడిలంక గ్రామం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 180 ఏళ్ల క్రితం 7 కుటుంబాలతో ప్రారంభమైన గ్రామంలో ప్రస్తుతం 70 కుటుంబాలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమకు రోడ్డు మార్గం మాత్రం వేయడం లేదని వాపోతున్నారు. రోడ్డు మార్గం లేక ఎంతో మంది మృత్యువాత పడ్డారని, ఏ అర్ధరాత్రి ఎవరికీ ఆరోగ్యం బాగలేకపోయినా పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అంతేకాకుండా పిల్లలు పెద్ద చదువుల కోసం వెళ్లాలంటే నిత్యం పడవ ప్రయాణమే దిక్కంటున్నారు. ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఈ ఊర్లో అయితే స్కూల్ ఉంది. కానీ 5వ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి అంటే పై చదువులకి తప్పనిసరిగా ఆ ఉప్పుటేరు దాటే వెళ్ళాలి అంటున్నారు. అయితే చాలా మంది మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, యాక్చువల్లీ ఇక్కడ 5వ తరగతి వరకే ఉంది స్కూలు. దీని తర్వాత పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు? ఇప్పుడు ఊర్లో నుండి బయటికి వెళ్ళాలన్నా, పిల్లలు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలన్నా సరే, గట్టు దగ్గర నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సపోజ్ ఊర్లో నుండి బయట స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఎలా వెళ్ళాలి? ఆ గట్టు లేదు, సరిగ్గా రోడ్డు లేదు, బట్టలు తడుచుకుంటూ కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటూ వాళ్ళు బాధలు చూడలేక మాకే బాధ అనిపిస్తుంది. పిల్లలు ఫ్యూచర్ ఎలా అవుతుందో వేటని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి పిల్లల మాటల్లోనే మీరే వినండి ఒకసారి. కాళ్ళు నడుపుతారు, కాళ్ళకి చాలా చెప్పులు తగిలిపోతాయి. నడుచుకుంటూ వెళ్తుంటాం కదా అని. బోట్ మీద నుంచి వెళ్ళడానికి ఎంత టైం వెయిట్ చేస్తారమ్మా అక్కడ? చాలాసేపు. పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. బాలేలని వెళ్ళాలన్నా రోడ్ లేదు కాబట్టి ఇబ్బంది పడతారు. మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనిపిస్తే వెంటనే వెళ్ళగలుగుతారా? లేదు, వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్తాం. మరి నీరు ఉంటుంది కదమ్మా, ఎక్కువ నడుచుకుని వెళ్తే దెబ్బలు తగులుతుంటాయి అంతే. చిప్పలు గీచుకుంటాయి. మా ఊరు కోసం ప్రతి ఒక్కరు ఇలానే వచ్చి అడిగే వాళ్ళే కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే మా ఫ్యూచర్ ఎలా అయిపోయింది, మా అత్తమ్మ వాళ్ళది, మా మామి వాళ్ళ తరం అయిపోయింది. ఇప్పటికీ మేము అదే ఇబ్బందులు పడుతున్నాం. రేపొద్దున్న వీళ్ళు భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు మంచిగా ఉండాలంటే రోడ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళు వెళ్ళాలి బయటికి. ఇప్పటికే ఊర్లో నుండి ఎంతవరకు బయటికి ఒక రోజు వెళ్ళి బయట ప్రపంచం చూసిందే లేదు. వాళ్ళకే ఉంటుంది బయటికి వెళ్ళాలి, చూడాలి, ఉండాలని. అలాంటిది వాళ్ళకు కూడా ఇంతవరకు లేదు. ఎందుకంటే ఏ సదుపాయం లేకపోయే కదా. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే కంపల్సరీగా రోడ్డు మాత్రం రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడి ప్రజలు వరి, రాగులు, కూరగాయలు, జీడి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారు. కానీ తమ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో విద్య, వైద్యం, ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించే పంటలు సైతం అమ్ముకోలేకపోతున్నామని, ఆర్థికంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నారని పూడిలంక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం ప్రకృతి అందాలకే కాదు, పుట్టెడు సమస్యలకు నిలయంగానే ఉంది. గ్రామం చుట్టూ సముద్రపు నీరు ఉండడంతో కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ కాలిబాట నిర్మించింది. అయితే వరదల ఉధృతికి కాలిబాట పాడైపోయింది.
దాంతో ఈ గ్రామానికి పల్లిఊరు నుంచి కిలోమీటర్కు పైగా బోటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో విపత్తుల సమయంలో ప్రజలు బాహ్య ప్రపంచానికి రావడానికి అనేక కష్టాలు పడుతున్నారు. సరైన రోడ్లు, కాలిబాటలు లేకపోవడంతో బోటుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చిన్నపాటి వరదలు, తుఫాన్లు సంభవించినప్పుడు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇక్కడికి స్కూల్ దగ్గరకు వచ్చి అటెండెన్స్ వేయాలి. ఒకరోజు కూడా కరెక్ట్ టైంకి వేయడం అవ్వట్లేదు. నాకు వచ్చి వెళ్ళడం అనేది చాలా సమస్య. నాతో పాటు ఈ ఊర్లో వాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా రోడ్ లేకపోవడం అనేది సమస్యే. 5వ తరగతి తర్వాత వాళ్ళు హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. రోజు వెళ్ళి రావడం కష్టం. అందుకని హాస్టల్లో జాయిన్ అవ్వడము, లేదంటే చుట్టాలింట్లో ఉండి చదవడం అలా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి రోడ్డు కానీ తొందరగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది. మేడం, యాక్చువల్లీ ఊరు ఖాళీ చేయమని చాలా మంది అంటున్నారు. బట్ ఈ ఊరు వాళ్ళు మాత్రం 120 ఎకరాస్లో పంటలు అవి బాగా పండుతాయి అంటున్నారు. అంటే ఇక్కడ బ్రతకడానికి అనుగుణంగా ఉంటుందా? ఓకే, అన్నీ బాగుంటాయి. ఒక రోడ్డు సమస్య కానీ మిగతావన్నీ కూడా బాగుంటాయి. మీరేం చెప్తారు మేడం ఇప్పుడున్న ప్రభుత్వాలకు? అదే వేగంగాను రోడ్డు కానీ వేయగలిగితే బాగుంటుంది. ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తారు మేడం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలే జర్నీలా కనిపిస్తుంది. లేదు, ఒక్కొక్కసారి వాటర్ లేకపోయినా అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ అలా వెయిట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, స్కూల్కి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి క్షణాల్లో వచ్చేయచ్చు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి 5 నిమిషాలే పడుతుంది, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం గంటల కొద్దీ ఒడ్డు నుంచి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది అంటున్నారు. ప్రతి చిన్న వస్తువుకి 2 బోట్ల సాయంతో వెళ్లాల్సి రావాల్సిందే. పడవల మీద ప్రయాణం చాలా ఇబ్బందికరం. రోడ్డు లేకపోవడంతో ఇతర గ్రామ ప్రజలు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ ఉండటానికి కానీ రాని పరిస్థితి. తుఫాన్లు వచ్చినప్పుడు ఊరు దాటే ప్రసక్తే ఉండదు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా బోట్లోనే వెళ్లి తెచ్చుకోవాల్సింది. తమ గ్రామంలో 80 పైనే కుటుంబాలు ఉన్నాయి. కానీ నివాసాలు మాత్రం 50 వరకే ఉన్నాయి. తమ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మార్గం లేకపోవడంతో గ్రామంలో ఇంటిని కట్టుకోవాలని అయ్యే ఖర్చు కంటే మెటీరియల్ తేవడానికి రవాణా ఖర్చు అంతకు డబుల్ ఖర్చు అవుతుందని అంటున్నారు. కొంతమంది అధికారులు వచ్చి తమకు ఊరు ఖాళీ చేసి ఇతర ప్రదేశాలతో రమ్మని అడిగారని, అయితే తమకు జీవనోపాధినిచ్చే ఈ ఉప్పు టేరును, అంతేకాకుండా గ్రామంలో ఉన్న 150 ఎకరాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, అలాంటి గ్రామాన్ని విడిచిపెట్టి ఎలా బయటకు వస్తావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల తమ గ్రామంలో ఉన్న యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదని, రోడ్డు మార్గం లేని గ్రామాలకు తమ ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తమ ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకున్న అల్లుళ్ళు పెళ్లి తర్వాత ఊరు రావడం మానేశారని అంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని అంటున్నారు. చుట్టూ 120 ఎకరాలు ఉంటాయి అంటున్నారు. అంతా పంట పొలం ఉంది. 120 ఎకరాలు ఉన్నాయి. పంట ఉంది, జీడి ఉంది, మెట్టి ఉంది, చోడి పండుతుంది, జీడి పండుతుంది, ఒర్రి పండుతుంది. వర్షం పడితే ఒర్రి పండుతుంది. చౌకరలు అంటే రైతులకి ఇక్కడ కష్టపడితే అన్ని కాయగూరలు అన్నీ పండుతాయి. ఈ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని విన్నాము. అదేంతవరకు వాస్తవమమ్మా? పెళ్ళిళ్ళు అవటం లేదంటే ఏదైనా పిల్లకి వెళ్తానంటే ఈ ఊరు రహదారి లేక ఊరు దుక్కు జడిసిపోయి పిల్లలకి పూడ్లంక అంతుంటే ఎవరు ముందుకు రావడం లేదు. చూస్తాను నచ్చుతాను, అబ్బాయిలకేసి నచ్చుతాను, కానీ రహదారి లేకే రావడం లేదు. కానీ ఇటు నుంచి పిల్లల మట్టుగా వెళ్ళిపోతాండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు కదా, ఏదో సరి వస్తారనుకుని ఆడపిల్లల మట్టుకు వెళ్ళిపోతాండ్రు. కానీ అబ్బాయిలకి మట్టుకు పిల్లలకి దొరకాలంటే పూడ్లంక అంతే జడిసిపోతాండ్రు. అంతే రహదారి లేక చేసి ఈ పూడ్లంకకి రహదారి అనేది మాకు కావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రెగ్నెంట్లు మనుషులు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. రహదారి అనేది ఇంకా ఏం కోరుకోవడం లేదు. ఈ ఊర్లో, ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదు, మండసాలు లేవు, ఏటు లేవు. కానీ మేము అవన్నీ మేము కోరుకోవడం లేదు. ఖాళీ ఒకటి మనం వెళ్ళే దారి, రహదారి అనేది మాకు కావాలి. ఇదే నేను కోరుకుంటాను. ఆ ఊరిలో ఉండేది 80 కుటుంబాలు. ఉప్పుటేరే వారికి జీవనోపాధి. గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఏరు దాటక తప్పదు. రోడ్డు మార్గం లేక, సదుపాయాలు అందక తల్లడిల్లిపోతున్నారు అక్కడి ప్రజలు. వంద సంవత్సరాల నుంచి గ్రామంలోనే తమ కుటుంబం ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. అప్పటి నుంచి ఇవే పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో అనారోగ్యం పాలైన వ్యక్తిని సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేక మార్గమధ్యలోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవ నడిపే సమయంలో మరో యువకుడు కూడా చనిపోయాడని చెబుతున్నారు. ఈ ఊరిలో రోడ్డు మార్గం లేక యువకులకు అమ్మాయిని కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఎటు వెళ్లినా నీరు కనిపిస్తుందని, తమకు ఒక రోడ్డు మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఉన్నాము 100 ఎకరాల సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నాము, ముసలోళ్ళం అయిపోయినాము. మాకు పింఛనీ రావడం లేదు, ఏటీ రావడం లేదు, కూలి చేస్తే కడుపు జరగడము లేకపోతే లేదు. అప్పటి నుంచి ఈ గ్రామం ఇదే పరిస్థితి అమ్మా, రోడ్డు లేక ఇబ్బంది పడుతూనే ఉన్న పరిస్థితులు. మా అబ్బాయి మల్లేసన్నోడికి ఆసుపత్రికి తీసుకెళ్ళాను, గొట్ట మీద చనిపోయినాడు. మరి రూపాయి డబ్బులు దొరకలేదు, నీటిలో పడిపోయినాడు, రూపాయి దొరకలేదు. అప్పటికప్పటికి తెచ్చినాము, పండించి. ఏంటి ఇక్కడ నుంచి వేరే రోడ్డు లేక వెళ్ళేసరికి నాక తీసుకెళ్ళాం మా బావకి, తీసుకెళ్ళగానే గొట్ట మీద చనిపోయినాడు, ఆసుపత్రి నుంచి వచ్చినాడు, చనిపోయినాడు. మరి రోజులు పట్టించుకునేది మా బావకి, అబ్బాయికి 20 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు అయిపోయింది పిల్లడికి. వయసిన పిల్లడి కడుపులు లెప్పులు వచ్చేసి చచ్చిపోయినాడు మా అబ్బాయి. అప్పుడు బయటకు మళ్ళీ ఒక్క రోడ్డు పడిపోయినాడు, నీటి రోడ్డు పడవనే పోయి అవులు పట్టించి రోడ్డు ఉంటే ఎవరు చచ్చిపోరు కదమ్మా, రోడ్డు ఉంటే చచ్చిపోరు, రోడ్డు నాపోయే కదా చచ్చిపోతున్నారు. అండ్ రోడ్డే మాకు కావాలని బాధపడుతున్నాము. ఈ తోమలు వస్తాను మీకు తెలుస్తుంది కదా, కష్టాలు సుఖాలు. పడవ ఉంటే వెళ్ళడము, లేకపోతే నీదు. ఆ పడవ ఇటు వెళ్ళిపోతే మళ్ళీ నీటికి దిగే వెళ్ళడం మేము. ఇటెళ్ళే నీరే, అటెళ్ళే నీరే, 4 పాకలు నీరే. సముద్ర తీరానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ లంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు ఉంటుంది. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పల్లె ఊరు అనే గ్రామం నుంచి కిలోమీటర్ బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయంతో పాటు ఉప్పుటేరులో దొరికే ఆల్చిప్పల ద్వారా ఉపాధి పొందుతుంటారు. ఉపాధి చేసిన వాటిని అమ్ముకోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా బోటు ప్రయాణం చేయాల్సిందే. తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ బిల్లుల భవిష్యత్ అయినా బాగుంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఉన్నతమైన చదువులు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారని తెలుపుతున్నారు. లేదంటే తమలాగే తమ పిల్లలు కూడా ఉపాధి కోసం గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఒకటే మార్గం, అదే పడవ ప్రయాణం. గత ప్రభుత్వం ఆ గ్రామానికి 2 పడవలు ఇచ్చింది. దాని ద్వారానే ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. అయితే ప్రస్తుతం ఆ పడవలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పడవలోకి నీరు వస్తున్నా ప్రయాణం తప్పడం లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఉప్పుటేరుకు ఎదురీతుతూ ఈ ప్రయాణాన్ని సాగించాల్సి వస్తుంది. ప్రస్తుతం మనమైతే పూడిలంక గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ గ్రామస్తులు నిత్యం వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే ఈ పడవ ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. పడవను కూడా చూసుకోవచ్చు, ఆల్రెడీ బోట్ కూడా చాలా వరకు పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల నీరు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్న పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పూడిలంక గ్రామానికి చేరుకుంటున్నామా అంటున్నారు. అయితే ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిత్యం ఇలాగే ఈ ఉప్పుటేరుకు ఎదురీదుతూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తామా అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పూడిలంక గ్రామస్తులు, అదేవిధంగా ప్రయాణికులు ఉన్నారు. బోట్లో ప్రయాణించే వాళ్ళని, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉంది, అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు అని. మీరు ఈ గ్రామంలోనే ఉంటారండి? అవును మేడం గారు, ఈ ఊరేనండి. ఓకే, సో ఏం చేస్తారు ఈ గ్రామంలో? అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం గారు. మేము ఒక్కరోజు ప్రయాణంలో పడవలో ప్రయాణించడానికి ఇంత ఇబ్బందికర పరిస్థితులు, బోట్ కూడా ఆల్రెడీ పాడైపోయినట్టు కనబడుతుంది. అసలు ఎలా అండి రోజు దీని మీద ట్రావెల్ చేయడం? 2 బోట్లు గవర్నమెంట్ ఇచ్చింది మేడం గారు, ఆ 2 బోట్లు కూడా పోయాయండి. అయినా తప్పదు, మరి ఇదే మాకు వే కనిపిస్తుంది, మరి వేరే మార్గం లేదన్నమాట. కష్టమో సుఖమో మరి దీని మీదే ట్రావెలింగ్ అవుతుంది, బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడమే, ఇంకా ఏ కష్టమైన సుఖమైన. సో మీకు ఏం కావాలన్నా నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, నిత్యం దీని మీద ప్రయాణం కొనసాగించాలండి? వాటర్ ఉంటే అవుతుంది మేడం గారు బోటు ప్రయాణం, వాటర్ లేకపోతే నీటి ప్రయాణమే ఇంకా అన్నమాట. అందరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది మేడం గారు, చాలా మందికి దెబ్బలు తగలడము, పిల్లలు స్కూల్ పిల్లలు అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంటారు. దెబ్బలు ఎలా తగులుతాయండి? చెప్పండి. వాళ్ళు కాల్ స్లిప్ అయిపోతుంది మేడం గారు, కంటిన్యూ వాటర్ ఫ్లో ఉందనుకో ఆ రాళ్ళు పాకుదేరిపోయి అన్నమాట. ఆ పిల్లలు నడడానికి కూడా అవ్వదు, నడలేము, అవి కోసేసి బ్లడ్ వచ్చేస్తుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా మేడం గారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ఊరు వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఇప్పుడు నది దాటుకునే వెళ్ళాలి. అయితే నది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉప్పుటేరు వీళ్ళకి నిజంగానే పడవలో
ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పడవ కూడా ఆ ఒడ్డుకి చేరుకోదు. అక్కడి నుంచి ఇక్కడికి మనం నడిస్తే కనీసం 5 నిమిషాల్లో ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకు చేరుకోవచ్చు. కానీ ఇక్కడ నడిచే పరిస్థితి కూడా లేక అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ చేతితో నిర్మించుకున్నటువంటి బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ గ్రామస్తులకి ఇంకొక దిక్కు లేదు. ఇక్కడి నుంచి దిగి ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడిచి వెళ్ళడం కూడా ఎంత కష్టమైన పనో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రాళ్ళు కూడా పాకుతూ వెళ్ళిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఆలు చెప్పులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి కాళ్ళ కింద ఆలు చెప్పులు గీసుకోవడం, రక్తాలు కారడం, నిజంగా చదువుకున్న పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు, నిత్యం దీని మీద వెళ్ళి రాలేక. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి బోట్ వెళ్ళదు. ఈ బోట్ దిగాలి అంటే ఇక్కడ నుంచి దిగి మనం దీనిపై నుంచి నడుచుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. నిజంగా గ్రామస్తులు మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకున్న ఈ రోజుల్లో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి 5 నిమిషాల్లో దాటే ఊరికి వీళ్ళు కనీసం గంట 2 గంటల పాటు కష్టపడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నిజంగా ఈ పరిస్థితి దయనీయం అనే చెప్పుకోవచ్చు. మనం కూడా ఒకసారి దిగుదాం ఇక్కడి నుంచి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దిగాలి అంటే ఇదంతా కూడా ఆలు చిప్పలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున కాలు స్లిప్ అయినా సరే ఇవన్నీ కోసుకుంటాయి. బ్లడ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ చివరికి మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇది నిత్యం కూడా ఏదైతే పూడిలంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి అవస్థలు. నిజంగా ఈ అవస్థలు చూస్తూ ఉంటే ఒక్క రోజుకి అయ్యి అనిపిస్తే 360 రోజులు కూడా వీళ్ళు ఇదే బ్రతుకుని కొనసాగిస్తున్నామా అంటున్నారు. కనీసం చిన్న వస్తువు కొనుక్కోవాలి అన్నా సరే అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఇబ్బంది పడి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు మేము రోడ్డు కోరుకుంటున్నాము అంటున్నారు. మిగతా గ్రామస్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2018లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యాంసుందర్ శివాజీ 1,30,00,000తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలకు తమ గ్రామం నుండి ట్యాక్సులు కూడా కడుతున్నామని, కానీ తమ గ్రామానికి రోడ్డు మాత్రం వేయడం లేదని అంటున్నారు. అయితే రోడ్డుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులు జరిగే సమయానికి 2019లో ఎన్నికల కోడ్ రాగా రోడ్డు నిర్మించలేకపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు రోడ్డు మార్గం వేస్తే బాగుంటుందని అంటున్నారు. మాకు రోడ్డు సౌకర్యం ఒకటి కల్పిస్తే చాలండి. మా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే మాకు తో సంబంధం లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ముఖ్యమైనది రోడ్డు ఒకటి కావాలి. మాకు తెలియజేయడంతా ఇదేనండి. మా చుట్టూ నీరు ఉప్పు నీరు అన్నమాట. అటు వెళ్ళిపోతే సాల్ట్ ఫ్యాక్టరీ ఇంత ముందు ఉండేది, అది కనిపిస్తుందండి ఆ గట్టు. ఇంతకుముందు ఆ సాల్ట్ ఫ్యాక్టరీ గట్టేసేది, దాని నుండి మేము రావడానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేశారు. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు అవుతుందండి సాల్ట్ ఫ్యాక్టరీ ఆపేసి. అప్పటి నుంచి మాకు కష్టాలు ఎక్కువయ్యాయండి. మాకు ముఖ్యమైనది ఒక రహదారి కావాలండి, మరి ఇంకేం అవసరం లేదు. మా జీవనోపాధి మేము ఎలాగైనా సాగు తీసుకుంటాం. మాకు అన్ని విధాలుగా సోలు ధాన్యం అన్ని విధాలుగా పండుతాయి. మాకు వర్ష ఆధారం ఉంటేనే అన్నీ పండుతాయి. లేదు అంటే మేము విదేశాలకు వెళ్ళేసి మేము ఏదో మా తంటలు పడి మా సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేసి మా బాధలు మేము పడుతున్నాం. అంతేగాని తప్ప రోడ్డు కోసం ఎన్నోసార్లు మంత్రులకి ముఖ్యమంత్రులు కూడా తెలియజేసాము. అలాగే మన ఊరికి వచ్చి విలేకరులకి తెలియజేసాం. అలాగా మన ఇంతకుముందు ప్రభుత్వం ఇంకా తెలియజేసాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా చాలాసార్లు తెలియజేస్తూనే ఉంటాం. కానీ అదిగా అవుతుంది ఇదిగా అవుతుంది, ఇదో శాంక్షన్ అయింది, అదే శాంక్షన్ అయింది, 2 కోట్లు శాంక్షన్ అయింది, 3 కోట్లకి శాంక్షన్ అయింది అన్నారు. కానీ తప్ప ఇంతవరకు అది మాకు ఇది అవుద్దమ్మా, పక్కా మీకు అవుద్దమ్మా, ఈ ప్రభుత్వం మీకు పక్కా అవుద్దమ్మా అంటున్నారు. మా కష్టాలు ఏంటంటే 2 బోట్లు అండి. ఆ 2 బోట్లు కూడా ఇప్పుడు పూర్తి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా తెలుసు, మీకు కూడా మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు కూడా తెలుసు కష్టాలు ఏంటన్నది. ఒక్కసారి మా ఊరికి వచ్చి చూడండి, ఎవరు వచ్చినా సరే ఆ బాధలు ఏంటన్నది తెలుస్తుంది. అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆ ఊరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అధికారులు మారుతున్నా తమ జీవన మార్గం మాత్రం మారడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు మార్గాన్ని కల్పించాలని కోరుతున్నారు.
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ గ్రామంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను 2019లో పునఃప్రారంభించారు. కానీ పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చే టీచర్లు రోడ్డు మార్గం లేకపోవడంతో సమయానికి రావడం లేదు. దీంతో టీచర్లను తీసుకురావడానికి ఆ గ్రామమంతా కలిసి డబ్బులు వెచ్చించి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఎన్ని వసతులు ఉన్నా రోడ్డు మార్గం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కనీసం నిత్యావసరాలు సరుకులు తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు మార్గం కల్పించాలని కోరుతున్నారు. ఓట్లు అడగడానికి అధికారులు అందరూ వస్తారు కదా, హామీలు ఇస్తారా? అందరు మొత్తమని ఓటి మాకు రోటి కావాలా, మేము బాధపడతాం, మేము ఆవిడ కాడ రూపాయి తీసుకోవడం లేదు, ఒక వాటర్ ప్యాకెట్ తాగడం లేదు, ఓటు వేసేయడము వెళ్ళిపోవడం. మాకు రోటే కావాలి, మరి రాత్రి కావాలనే మేము బాధపడుతున్నాము. రాత్రి పోలు తావనీసే మేము బాధపడుతున్నాం. మేము ఈ కూడినేదని బాధ లేదు, ఈ కూరనేదని బాధ లేదు, మరి ఎక్కడికి వెళ్ళి రూపాయి తెచ్చుకుంటామని బాధ. మాకు ఒక్క రోటే కావాలా. ఆ రోడ్ ఒక రవ్వ అయిపోతే మాకు సంతోషం అయిపోతే మేము మా ఊరు పిల్లలకి వదిలి వెళ్ళిపోండి అని చాలా మంది అంటానని ఈ భూమిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం సార్? అమ్మ ఈ భూములు ఉన్నా కదా, ఈ భూమిలో వదిలేసి వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింటాము. మా బావులు పెళ్లి కాకంటే వెళ్ళిపోయింటాము అతలకి. మరి అతలు ఈ ఊరు వదిలేసి అతలకి వెళ్ళిపోతాము. ఈ ఊరి నుంచే ఉండిపోయాము, ఈ భూముల నుంచే ఉండిపోయాము. తోటలు ఉన్నవి, అన్నీ ఉన్నవి. మీద నుంచి వాన పడితే మా ఊర్లో ఒకరికి 40-50 బస్తాలు దాని అవుతాయి. ఇవన్నీ అనగా వదిలేసి వెళ్ళిపోతాము. శనగకాయలు, చీడిపెక్కలు, పంట ఇవన్నీ వస్తానవి. ఊరోళ్ళు వేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? మాకు ఎక్కడో ఒక ఇల్లు ఎత్తాలి, ఆ ఇల్లు చూసుకొని మేము బతకల్లా. మా కొండ పని జరగాలి కదా, అవి కొండ మీద ఇల్లు ఎత్తాలి, ఆ కొండ చూసుకొని మేము బతకల్లా. సో చూస్తున్నారు కదా, కేవలం రహదారి మాత్రమే వీళ్ళ ప్రధాన సమస్య అంటున్నారు. ఊరు వదిలి వెళ్ళిపోమని చాలా మంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ 120 ఎకరాలు పంట భూమి ఉంది, అన్ని పంటలు సముచితంగా పండుతాయి, మేము ఇక్కడ కష్టం చేసుకుని బ్రతికే ఇది ఉంది. కానీ బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలం, ఈ పంట పొలాన్ని మళ్ళీ మేము తీసుకువెళ్ళలేం కదా అని చెప్తున్నారు. అందుకే ప్రాణాలు పోయినా సరే, ఎంతమంది కళ్ళ ముందే చనిపోయినా వీళ్ళు మాత్రం రహదారి అవుతుందనేటటువంటి ఆశతో దశాబ్దాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్ కాకపోయినా తమ పిల్లల భవిష్యత్ అయినా బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకుని తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని వేడుకుంటున్నారు. అసలు ఈ గ్రామస్తులు ఎంత కష్టపడుతున్నారు, ప్రత్యేకించి చూస్తున్నాము. ఇలాగే రోజు ఉంటుందండి, రోజు నరకం అనిపిస్తున్నాం. భగవంతుడు తెలుసు మా బాధ. అలాంటిది ప్రభుత్వం కొద్దిగా పట్టించుకొని మాకు ఏదో దాదాపు చూపిస్తే ఆ భగవంతుడే కాపాడినాడు అనుకుంటాం. మేము చాలా ఇబ్బంది, స్కూల్ పిల్లలకి అన్ని విధాలుగా చాలా ఇబ్బంది. ఏదో రోడ్డు కానీ వేస్తే మాకు ఒక దేవుడు కాపాడినట్టుగా మేము బాధపడుతున్నాం. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా ఏదో కన్నిస్తే కొంచెం మేము చాలా సంతోషిస్తాం అనమాట. ఈ బ్రిడ్జ్ వేశారు కదా ఇక్కడ, దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఇక్కడికి ఆపేశారా? ఇక్కడతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ వరకు వేసారు. ఎక్కడైనా మరి ఆ ప్రభుత్వం ఏంటంటే మరి రాలేదు, మన వైఎస్ఆర్ వచ్చిందనమాట. అప్పుడు నేను మరి అది కూడా మరి పట్టించుకోలేదు. ఇలాగే వీడియోలు ఇలాగే వస్తున్నారు, ఇలాగే వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా సహకరించలేదు. ఇప్పటికైనా సీఎం పవన్ కళ్యాణ్ అందరూ ఐకమత్యం అయ్యి ఏదో మా ఊరికి దారి కోసమని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏదో దయించి ఏదో మంచిగా కన్నించి మాకు ఏదో బ్రిడ్జి ఏదో సెలెక్ట్ చేసి మంచిగా చేస్తారని ప్రార్థిస్తున్నాం. మీ పేరు? కేత ఉష అండి. ఉష గారు, మీరు పెళ్ళైన ఎన్ని ఇయర్స్ అవుతుంది? మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఇలాగే ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తున్నారు, ఓట్ల టైం అప్పుడు వస్తున్నారండి. ఓట్ల టైం అప్పుడు వచ్చి మాకు రోడ్డు వేసేస్తాము, మీరు ఓట్లు వేయండి, మీకు కంపల్సరీ రోడ్డు వేసేస్తాము అని చెప్తున్నారండి. ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాగే చెప్తున్నారండి. మాకు పెళ్ళి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, ఇదే చెప్తున్నారండి. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు కరెక్ట్గా తీసుకొని రోడ్డు వేస్తామని ముందుకు రావట్లేదండి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ ఎంతవరకు ఎడ్యుకేషన్ ఉంది, ఎలా చదువుకుంటారు అసలు అందరూ? ఇతర ఊర్లో మాత్రం 5వ క్లాస్ వరకు ఉందండి. ఇంకా ఉకంపేట, మంచిలపేట వెళ్ళాలి అంటే రోజు తెప్పలు పడి వెళ్ళవలసిందే బోటు మీదే. అలాంటప్పుడు ఒక్కొక్క రోజు మా పిల్లలు కూడా నైట్ అయిపోవడము, కాలుకి చేతులకి దెబ్బలు తగ్గడం కూడా జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడతానండి స్కూల్కి మాత్రం పిల్లలు కూడా వెళ్ళడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా చదివిస్తున్నారు? హాస్టల్స్లోనే వేస్తున్నారండి. చాలా మంది పిల్లలకు కూడా దూరంగా, పిల్లలకి తల్లికి తండ్రులకి దూరంగా హాస్టల్లోనే వేస్తున్నారండి. గ్రామాలు ఇలాగ బాగుపడుతున్నాయి కానీ మా గ్రామానికి మాత్రం ఎవరు ఎడ్యుకేషన్ కోసం ముందుకు రావట్లేదండి. ప్రతి ఒక్క గ్రామం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అన్ని గ్రామాలు కూడా ఎడ్యుకేషన్ ఎంతో అంతా చేశారు. కానీ మా గ్రామానికి ఏది కూడా కొంత కూడా చేయలేదండి. రోడ్ల విషయంలో అస్సలు చేయట్లేదండి. ఎడ్యుకేషన్ అసలు అవ్వట్లేదు మా ఊరు. మెయిన్ మాకు ఇబ్బంది ప్రభుత్వం వల్ల, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రహదారి. శ్రీకాకుళం ఈ వజ్రకొత్తూరు మండలంలో ఊడ్లంక మొత్తం వెనకబడే ఉందండి. ఊడ్లంక మొత్తం వెనకబడే ఉంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వెనకబడే ఉందండి ఊడ్లంక మొత్తం. ఇక్కడ ఎంత జనాభా ఉంటుందమ్మా?
మినిమం 200-300 మంది ఉంటారండి. ఎక్కువ బయటనే ఉన్నారండి. ఒకవేళ మీకు హెల్త్ ఏమైనా బాగోకపోయినా సడన్గా వెళ్ళాలి అంటే అసలు ఎలా? అన్నిటికీ ఇబ్బంది మేడం గారు, అన్నిటికీ ఇబ్బంది. సన్నగా బాగాలేకపోయినా సరే ఆర్ఎంపీ డాక్టర్ రావాలన్నా కూడా ఇబ్బంది. ఆ టైంకి బోట్ వేసిన వాళ్ళు ఎవరు ఉండరు, లేడీస్ ఉంటాము. పిల్లలు బయటికి కడుపు తీరు కోసం ఎక్కడికి వెళ్ళిపోతే అవ్వదు, లేడీస్ ఉంటాము. ఆ టైం అప్పుడు ఎవరు బోట్ వేయమన్నా వేయరు. అన్నిటికీ ఇబ్బంది మేడం గారు. రహదారి మెయిన్, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా ఊరికి రహదారి కావాలండి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రపంచంలో రహదారి కారణంగా ఇక్కడ ప్రజలు గ్రామానికి పరిమితమయ్యారు. చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అంత అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడ అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏళ్ల తరబడి పడుతున్న కష్టాల నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు. తమ గ్రామానికి ఓ దారి చూపాలంటూ పాలకులను, అధికారులను వేడుకుంటున్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ ప్రపంచంలో మేం మాత్రం రహదారి కారణంగా ఇంకా ఈ గ్రామానికి పరిమితమైపోయాము అంటున్నారు. చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అంతా అభివృద్ధి చెందినప్పటికీ ఇక్కడి నుంచి అడుగు తీసి వెళ్ళాలి అంటే రహదారి లేక నానా అవస్థలు పడుతున్నాము అని చెప్పి ఏదైతే పూడిలంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా ఇదే బాధతో సఫర్ అవుతున్నామని, ప్రభుత్వాలు మారినా పాలన మారినా వీళ్ళ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకట్లేదని, ఓట్లు అడిగినప్పుడు మాత్రం రహదారి వేస్తామని ఆశ చూపించి తర్వాత మాత్రం కనీసం పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు. అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, మేము ఇలా అయిపోయాం కాబట్టి మా పిల్లలైనా బాగుపడాలి, వాళ్ళకైనా ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి అంటూ వీళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే పాలన, ప్రభుత్వాలు ఆలోచించి ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామన్నారు హెచ్సియు ప్రొఫెసర్. వర్సిటీ భూమి 1974లో 2300 ఎకరాలు ఉండేదన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న భూములను విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించారని, ఈ భూమిని యూనివర్సిటీ ప్రయోజనాల కోసమే వాడుకోవాలన్నారు. కాగా ఇప్పటికే బస్ డిపో కోసం అండ్ స్టేడియం కోసం ఇప్పటికే వర్సిటీ భూమిని ఇచ్చామన్నారు ప్రొఫెసర్. ఇక రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వం భూముల వేలం వేస్తోందని, భూముల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు ప్రొఫెసర్. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే నగరం కలుషితమైందని, అనాలోచితంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. భూములన్నీ యూనివర్సిటీకి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ప్రొఫెసర్. 75లో ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక కండిషన్ ఏంది అని అంటే ఈ భూమి మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ కోసమే ఉపయోగించాలని ఉంది. అయితే దాంట్లో ఎటువంటి వేరే నాన్ అకాడమిక్ యాక్టివిటీ చేస్తే ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పడం జరిగింది. మేము గత 50 సంవత్సరంలో ఈ యూనివర్సిటీ భూమిని మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ గానే యూజ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కొన్ని సంస్థలకు మాకు సహాయం అందిస్తామని అంటే ఇవి అన్ని కూడా స్టేడియం ఇవన్నీ కూడా అకాడమిక్ మరి ఆక్షన్ లో మరీ దుర్మార్గంగా ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతాం అనేటువంటిది, రియల్ ఎస్టేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ భూమి ముఖ్యంగా ఇక్కడ 3 లేక్స్ ఉన్నాయి క్యాంపస్ లో. ఇప్పుడు ఆ 400 ఎకరాల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఈ చెరువులకు. ఆ భూమిని కనుక తీసుకుంటే ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా వాటంతటా అవే చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్ట్రాక్షన్ ని కంప్లీట్ గా ఆపేయాలి. స్టూడెంట్ల మీద కేసులని అన్ని కూడా తీసేయాలి. ఇంకా 2 స్టూడెంట్స్ జైల్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. తర్వాత ఈ యూనివర్సిటీ భూములని మరి మా యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఏపీలో రేషన్ బియ్యం మాయం కేసులో మళ్లీ కదలిక మొదలైంది. మాజీ మంత్రి పేర్నినేని భార్య జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను మచిలీపట్నం ఆర్పేట పోలీసులు దాఖలు చేశారు. అటు విచారణకు పిటిషన్ను స్వీకరించింది హైకోర్టు. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాంలో 3000 బస్తాల రేషన్ బియ్యం మాయం కేసులో A1 గా జయసుధ, A6 గా పేర్ని నాని ఉన్నారు. గతంలో ఈ కేసును విచారించిన జిల్లా కోర్టు గతేడాది డిసెంబర్ 30న జయసుధకు బెయిల్ ఇచ్చింది. ఇటీవల పేర్ని నాని కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. A2, A3, A4, A5లకు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా నిందితులకు బెయిల్ రావడంతో విచారణ ముందుకు సాగటం లేదు. మరోవైపు పోలీసుల పిటిషన్కు కౌంటర్ పిటిషన్ వేశారు పేర్ని జయసుధ తరపు న్యాయవాది. అయితే ఇక కేసు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం క్రాంతి అందిస్తారు. క్రాంతి. శిరీష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ తరలింపు పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రిగా ఉన్న, ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న పేర్ని నాని ఆయన సతీమణి పేరు మీద ఉన్న గోదాంలో దాదాపు 3000 బస్తాల రేషన్ బియ్యం మాయానికి సంబంధించి కేసు గతంలో నమోదవడం జరిగింది. దానికి సంబంధించి A1 గా పేర్ని నాని సతీమణి జయసుధ A1 గా చేర్చడం జరిగింది. దాంతో పాటు A2, A3, A4, A5 గా ఏదైతే గోడం ఉందో గోడంలో పనిచేసే మేనేజర్, అదేవిధంగా అకౌంటెంట్ తో పాటు రేషన్ బియ్యానికి సంబంధించిన మాఫియాదారులు, అదేవిధంగా లారీ డ్రైవర్లు, దాంతో పాటు A6 గా పేర్ని నానిని కూడా చేర్చడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్య పేరిట మీద ఏదైతే గోడం ఉందో ఆ గోడం నుంచి దాదాపు 3000 బస్తాలు రేషన్ బియ్యం మాయానికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసు గతంలో నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి అటు పేర్ని జయసుధకి మచిలీపట్నం జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు రావడం జరిగింది. అదేవిధంగా A2, A3, A4 కి A5 కి సంబంధించి కూడా ఇప్పటికే బెయిల్ వచ్చిన నేపథ్యంలో తన పేరు తర్వాత చేర్చిన నేపథ్యంలో A6 గా ఉన్న పేర్ని నాని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు నుంచి కూడా పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ప్రస్తుతం నిందితులకు సంబంధించి కేసు విచారణలో భాగంగా నిందితులుగా ఉన్న అందరికీ బెయిల్ రావడంతో కొంత కేసు విచారణ ముందుకు సాగని పరిస్థితి అయితే ఉంది. అయితే కేసు వేగవంతంగా విచారణ చేపట్టేందుకు జిల్లా కోర్టులో ఇచ్చిన జయసుధకి A1 గా ఉన్న జయసుధకి ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకి సంబంధించి జిల్లా కోర్టులో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో ఏపీ పోలీసులు పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు వేసిన పిటిషన్ కి సంబంధించి కూడా కౌంటర్ గా జయసుధ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు అయితే చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కేసు విచారణ ముందుకు సాగాలంటే అటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొంత పలుకుబడి ఉన్న నేపథ్యంలోనే వారికి బెయిల్ రద్దు చేయాలి, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు తమ వాదనని పిటిషన్ రూపంలో కోర్టుకి సమర్పించారు. ఇక దానికి సంబంధించి కూడా జయసుధ తరపున న్యాయవాది హైకోర్టులో కౌంటర్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ విచారణకి సంబంధించి ఈ కేసు ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. సార్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకి చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కి తరలించారు. అయితే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారు మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకటంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. పాపకి జ్వరం వచ్చిందండి. ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్తే నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ రోజు బాగానే ఉంది, సెకండ్ డే కొంచెం బాగాలేదన్నారు.
మాకు ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేక విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో పాపని జాయిన్ చేశాము. పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులు జరగగానే 4-5 రోజులు జరగగానే ఐసీలో పెట్టారు పాపని. బాగానే ఉందని చెప్తున్నారు, రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఒక 10 డేస్ తర్వాత పాప చనిపోయింది. ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికి వచ్చేసాం పాపను తీసుకొని. ఇప్పుడు ఏదో టెస్టులకు పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్టులు చేశారు మా అందరికీ. బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత మాకందరికి కూడా నెగిటివే వచ్చింది. ఇబ్బంది లేదు, మా ఇంట్లో అయితే బాగానే ఉంది ప్రజెంట్ అందరికీ. మేము గత 2 నెలల నుంచి అయితే చికెన్ అయితే ఇంట్లో ఏం తింటలేదు. మరి ఎలా జరిగిందనేది మాకైతే తెలియదు వాస్తవంగా. ఇలా ఎందుకు జరిగిందో మేము కూడా తీసుకోలేకపోతాం. చిన్నారి ఆరాధ్యకి ఎలాంటి చికెన్ తినిపించలేదని తెలిపారు చిన్నారి పెద్దనాన్న. జ్వరం రావటం, ఊపిరితిత్తులు ఇబ్బంది కలగటంతో నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నారు. నరసరావుపేట హాస్పిటల్ వైద్యుల రిఫరెన్స్ మేరకు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు చిన్నారిని తీసుకెళ్లామన్నారు. చిన్నారి ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిందన్నారు. సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సాబాద్ పట్టణంలో బాలయ్య నగర్ ఒకటో లైన్లో మరి చిన్నారి పెండ్యాల ఆరాధ్య అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అంతకుముందు 10 రోజుల నుంచి కూడా మరి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అమ్మాయికి జ్వరం, వాంతులు, కొంచెం రక్త విరేచన అయినప్పుడు నర్సాపేటలో లోకల్ హాస్పిటల్ చూపించి తర్వాత టెస్ట్ చేస్తే డెంగ్యూ పాజిటివ్ అని రావడం జరిగింది. దాని తర్వాత తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో దాదాపు 12 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రక్త నమూనాలు ఏం తీసిన తర్వాత అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. ఈ రక్త నమూనాలు తీసిన తర్వాత దాంట్లో బర్డ్ ఫ్లూ అని పాజిటివ్ రావడం జరిగింది అనమాట. దానివల్ల పాప చనిపోయిందని నిర్ధారించడం జరిగింది. ఆ రిపోర్టును చూసి మరి ఇక్కడ వైద్య అధికారులు, డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి కుటుంబాన్ని పర్యవేక్షించారు. మరి కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ రక్త నమూనాలు తీసేసి వాటిని కూడా పరీక్షకి పంపించడం జరిగింది. అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మరి ఒకసారి మరి పొరపాటున అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టి ఎక్కడో మరి మటన్ షాప్ దగ్గర చిన్న చికెన్ మొక్క నోట్లో పెట్టుకుని ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైనా దీని మీద సమగ్ర విచారణ జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ఎన్ఎంయూఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ ఉద్యోగులు తమ నిరసన గళం వినిపించారు. ఆర్టీసీ ఉద్యోగుల నిరసనపై నెల్లూరు నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నేషనల్ మంజుదార్ యూనిట్ అసోసియేషన్ యూనియన్ అయితే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత బలమైనటువంటి ఈ యూనియన్ ఈరోజు ఏదైతే తమ న్యాయమైన కోరికలు ఉన్నాయో వీటిని వెంటనే ప్రభుత్వం పరిగణలో తీసుకొని పరిష్కరించాలంటూ కూడా ఏదైతే విధులకు హాజరవుతూనే ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఈరోజు విధులకు హాజరయ్యారు. ఈరోజు మనం నెల్లూరు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. దాదాపు అయితే అన్ని యూనిట్లు అన్ని పనులు అయితే జరుగుతున్నాయి. ఏదైతే పని అయితే జరుగుతూనే ఉంది. ఏదైతే కార్మికులు అయితే మాత్రం విధులకు హాజరు అవుతూనే తమ యొక్క నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు. అందరూ కూడా ఎర్ర బ్యాడ్జీలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల్ని అందరూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా తమకి ఏదైతే 1/2019 ఏదైతే సర్క్యులర్ ఉందో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే గతంలో వరకు ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని పక్కకు తొలగించి ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా గడిచినటువంటి 2000 గతం నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా అధికారులు వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే చిన్నదానికి కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వడము, పెద్ద యొక్క పనిష్మెంట్ చేయడము, ఇది ఏదైతే 1/2019 సర్క్యులర్కి అయితే దీనికి విరుద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అలాగే ఈహెచ్ఎస్ పనిచేయడం లేదు. ఏ వైద్యశాలకు వెళ్ళినా సరే తమకు సరైనటువంటి వైద్యం అందడం లేదు. మేము నిత్యం కూడా పొల్యూషన్లో ఉంటాం, పొల్యూషన్తో ఉంటాం. పొల్యూషన్ ఉన్నటువంటి కార్మికులు మేము ఏదైతే అన్నిటికీ కూడా మేము ఎదుర్కొంటుంటాం. అలాగే ఎండకి వానకి పనిచేసేటువంటి మాకు సరైనటువంటి వైద్యం అందడంలో మాత్రం నిర్లక్ష్యం అయితే ఉందంటూ కూడా ఇటు కార్మికులు తెలియజేస్తున్న పరిస్థితి. అంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి కీలకమైనటువంటి విషయాలున్నాయి వీటన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే గ్యారేజీల్లో సిబ్బంది కొరత ఉంది. ఈ
గ్యారేజీల్లో సిబ్బంది కొరతను కూడా వెంటనే తీర్చాలి. సిబ్బంది కొరత వల్ల సరైనటువంటి పనులు చేయలేకపోతున్నాం. అలాగే ఏదైతే గ్యారేజీలకు సంబంధించి గ్యారేజీల్లో కానీ మరి ఆర్టీసీలో కానీ రిటైర్మెంట్ జరుగుతున్నాయో ఈ రిటైర్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ జరగడంలో అయితే మాత్రం పూర్తిగా కూడా అలసత్వం ఉంది. ఈ ప్రభుత్వాలు దీనిపై గుర్తించి కార్మికుల పట్ల అంటే ఏదైతే ఆర్టీసీ కార్మికుల పట్ల ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఈ పెరుగుతున్న ఒత్తిడికి అనుగుణంగా ఏదైతే వివిధ రకాల అంశాలు ఉన్నాయో అంటే నేషనల్ మంజుదార్ యూనిట్ అసోసియేషన్గా మేము ఏదైతే ప్రభుత్వానికి విన్నవించామో ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్మికుల పట్ల మా పట్ల ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల అయితే మాత్రం కొంత సానుకూల దృక్పథంతో వెళ్లాలంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అది ఈరోజు మేము విధులకు హాజరవుతూనే ఎర్ర బ్యాడ్జీలతో మేము నిరసన తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో ప్రభుత్వానికి మా యొక్క ఆవేదనని మరొక రూపంలో కూడా తెలియజేస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు అయితే మౌనంగా ఈరోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకైతే హాజరైన పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.